హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై సుమేధ కిచెన్స్. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటో మీకు అర్థమైంది కదా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా మనం వీడియోలోకి వెళ్దామా? ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే, మేము పెన్సిల్వేనియా స్టేట్కి వెళ్తున్నాము. అక్కడ పిట్స్బర్గ్ సిటీకి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ మెయిన్ ఫేమస్ వచ్చేసి ఇండియన్ హిందూ టెంపుల్. ఫస్ట్ అక్కడే కట్టారంట. ఫస్ట్ ఇండియన్ హిందూ టెంపుల్ అదే అనమాట. అమెరికాలో స్మాల్ తిరుమల అంటారంట, నాకు తెలియదు, వేరే వాళ్ళు చెప్తే తెలిసిందనమాట. అక్కడికి మేము ఇప్పుడు వెళ్తున్నాము, ఆ టెంపుల్ విజిట్ చేసేకి వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో ఒక 2 టన్నల్స్ వచ్చాయి. టన్నల్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, మనం గృహ లోపల ఇలా లైట్స్ ఉంటాయి, అంత లోపల మనం గృహ లోపల వెళ్తామన్నమాట. ఈ టన్నల్ లోపలికి అయితే వచ్చేసాము. ఈ పెన్సిల్వేనియా వచ్చేసి మాకు 4.5 hours జర్నీ ఉందన్నమాట. మేము పిట్స్బర్గ్ వెళ్ళేకి దాదాపుగా టెంపుల్ రీచ్ అయ్యేకి 4 to 5 hours టైం అయితే పడుతుంది. ఈ వెళ్ళే దారిలో మనకు 2 టన్నల్స్ వచ్చాయి. 2 టన్నల్స్ తర్వాత సిటీస్ వచ్చాయి. రోడ్స్ కూడా మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాయి, స్లోపు హైటు ఆ విధంగానే ఉన్నాయి. చూసేకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఫుల్గా వీడియో చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టన్నలే దాదాపుగా 2 to 3 miles ఉందన్నమాట. ఇలా ఈ విధంగా 3 miles టన్నల్ దాటిన వెంటనే మనకు సిటీలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. డౌన్ టౌన్ అని చెప్తాను కదా, ఆ డౌన్ టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఒక రివర్ ఉంది, ఆ రివర్ నేమ్ ఏదైతే నాకు తెలీదు. ఈ రివర్ మీద నుంచి దాదాపుగా ఇక్కడ అన్ని సిటీస్లో రివర్ పక్కన ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. ఫ్యాక్టరీస్, కంపెనీస్ అన్నీ ఉంటాయి. పిట్స్బర్గ్లో డౌన్ టౌన్ వచ్చేసి ఇదనమాట, పిట్స్బర్గ్ డౌన్ టౌన్. ఈ డౌన్ టౌన్ మీదుగా నుంచే మనం ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇది వచ్చేసి పిట్స్బర్గ్ డౌన్ టౌన్. చెప్పాను కదా, ఇక్కడ చాలా బ్రిడ్జెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకో నాకు తెలియదు మరి. వెళ్తూ ఉంటే చాలా బ్రిడ్జెస్ వచ్చాయి, ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఎక్కువ ఉన్నాయి. నేను ఇన్ని బ్రిడ్జెస్ ఇక్కడ ఫస్ట్ టైం పిట్స్బర్గ్లోనే చూస్తున్నాను. ఫస్ట్ టైము ఏదో నాకు అయ్యో చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి, ఎందుకు, రీజన్ ఏమి అనేది అర్థం కాలేదు. ఎవరినైనా అడిగి తెలుసుకోవాలనుకున్నాను. చూడండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఇది ఇలాంటి బ్రిడ్జ్ మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక బ్రిడ్జ్ వచ్చింది అనమాట. ఇలా చాలా బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి పిట్స్బర్గ్లో. ఈ సిటీలో బ్రిడ్జెస్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ వాటర్ సోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి చోట మనకు బ్రిడ్జెస్ అవసరం అవుతాయి కదా, మనం అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వెళ్ళడానికి. అందుకనేసి బ్రిడ్జెస్ ఎక్కువ ఉన్నాయేమో. ఇక్కడ వచ్చేసి మనకు ఫ్యాక్టరీస్ బాగా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే వాటర్ సోర్స్ ఎక్కువ ఉన్న ప్లేస్లో ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కదా. ఇప్పుడు మేము ఇటు అటు టర్న్ చేసుకుంటూ ఇప్పుడు టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం 2 minutes ఫార్లో ఉన్నామన్నమాట టెంపుల్కి. ఇదంతా వచ్చేసి టెంపుల్కి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్. చుట్టుపక్కల అయితే హౌసెస్ ఏమీ లేవన్నమాట, ఓన్లీ టెంపుల్ ఉంది ఇక్కడ. టెంపుల్కి పైన కింద పార్కింగ్ అదైతే ఉందన్నమాట. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము, లోపలికి ఎంట్రీ అవుతున్నాం అనమాట. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనం ఇప్పుడు కార్ పార్కింగ్ కోసం అయితే సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ ఏదో వర్క్ అయితే జరుగుతుంది, ఇంకా ఏదో ఎక్స్టెన్షన్ చేస్తున్నారు టెంపుల్కి. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయిపోయి మనం కార్ పార్కింగ్ కోసం అయితే ప్లేస్ వెతుక్కుంటున్నాము. ఇది వచ్చేసి అది టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే, ఇది టెంపుల్ ఎంట్రన్స్. మీకు అంతా క్లియర్గా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. మేము ఇదంతా సెర్చ్ చేసుకొని కార్ పార్కింగ్కి, ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ దొరికితే అలా కిందకి వెళ్ళిపోయామన్నమాట. అలా కిందకి వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసుకొని ఇలా వాక్ చేసుకుంటూ వచ్చాము. ఇదైతే టెంపుల్కి వెళ్ళేవే, లోపలికి వెళ్ళాలి. అక్కడ ఎలా ఉంది టెంపుల్ అనేది మీకు అంతా క్లియర్గా చూపిస్తాను. ఈ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అనమాట. పార్కింగ్ కూడా పైన కింద, ఇప్పుడు మేము పార్క్ చేసాం కదా ఆ ప్లేసు, ఇంకా కిందకి వెళ్తే కింద కూడా ప్లేస్ ఉందన్నమాట. చాలా పెద్ద పార్కింగ్. పూజలు కూడా చాలా బాగా జరుగుతాయి. మనకు కొద్దిసేపు ఇండియాలో ఉన్న ఫీలింగే అనిపిస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ వచ్చేసి 3 నుంచి 4 ఎంట్రన్స్ ఉన్నాయి ఈ టెంపుల్కి. ప్రసాదంకి వెళ్ళే వే ఒకటైతే ఎంట్రన్స్, టెంపుల్కి ఒకటి. మనం అర్చన కానీ ఇలా ఏ విధంగా చేయించుకోవాలనుకున్నా ఉన్నాయన్నమాట. చూడండి, మన ఇండియాలో లాగా కలర్స్తో ముగ్గు వేశారు, చాలా బాగా అనిపించింది. ఇది 2 floorలు ఉంది టెంపుల్. ఇది వచ్చేసి టెంపుల్ బయట అనమాట. అవుట్ సైడ్ ఏ విధంగా ఉంది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కింద పార్కింగ్ చేసుకోవడానికి ఉంది అని చెప్పాను కదా, ఇలా ఈ విధంగా కింద పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ కింద పార్క్ చేసుకొని ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్లో రావాలి పైకి. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను క్లియర్గా. కింద కార్స్ పార్క్ చేసుకొని మనం ఇలా నడుచుకుంటూ పైకి వచ్చేయాలన్నమాట. ఇలాగే మనకు పైకి వెళ్ళేకి కూడా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో టెంపుల్.
టెంపుల్కి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడే అనమాట. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, ఇక్కడ నుంచే బయటికి రావాలన్నమాట. మనము ఈ టెంపుల్‌ని బయట నుంచి చూడాల్సిందే అనమాట. లోపలికైతే ఫోన్ అలో లేదు. బయట నుంచే చూపిస్తున్నాను. లోపల ఏ విధంగా ఉందంటే, మనం టెంపుల్‌లోకి వెళ్ళగానే కాళ్ళు కడుక్కొని లోపలికెళ్తామని చెప్పాను కదా! బయటే మనకు కాళ్ళు కడుక్కోవడానికి ఒక ప్లేస్ ఉంది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. చాలా చాలా బాగుంది అనమాట. మనకిక్కడ ప్రసాదం కూడా దొరుకుతుంది. బయటనే మనం ఫోటో షూట్ తీసుకోవాలి. ఫోటో షూట్ తీసుకోవడానికి అక్కడ ప్లేస్ ఇచ్చారు. ఫోటోస్ తీసుకోవాలనుకుంటే ఆడ టెంట్ ఏసారు కదా! అది ఫుడ్ తినేకనమాట. ఇదొచ్చేసి బయట నుంచి టెంపుల్ వ్యూ. ఇదొచ్చేసి టెంపుల్ బయట వ్యూ అనమాట. ఇక్కడ మేము హెయిర్ కట్‌కి మోక్షితాకి 3 కత్తెరలు ఇచ్చాము అక్కడ. అందుకు మేమిక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మేమైతే ఇక్కడ టికెట్స్ తీసుకొని, అర్చన చేయించుకొని, ప్రసాదం తీసుకొని బయటకొచ్చేసామనమాట. బయటకొచ్చేసి ప్రసాదం తిన్న తర్వాత మళ్ళీ మేము రిటర్న్ వేరే ప్లేస్‌కి స్టార్ట్ అవుతున్నాము. ఎక్కడికి స్టార్ట్ అవుతున్నామంటే మేమిప్పుడు న్యూయార్క్‌లో నయాగరా చూసేకైతే ఎళ్తున్నాము. వెళ్ళే దారిలో నయాగరా దగ్గరలో డౌన్ టౌన్ వ్యూ అనమాట. నైట్ వ్యూ ఇది. చూసాక ఎంత బాగుందో చూడండి. మీకు నయాగరా వాటర్ ఫాల్స్ చూపించబోతున్నాను నెక్స్ట్ వీడియోలో. నయాగరా వాటర్ ఫాల్స్ నైట్ వ్యూ, మార్నింగ్ వ్యూ అంతా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. అంతా ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుందని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.